పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది. ఒక్కొక్కసారి మీరు చూస్తే సింగపూర్, వాళ్లకు మనకు కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. సింగపూర్ ట్రేడ్ యూనియన్ లీడర్ లీ క్వాన్ యూ, ఈ ఫాలోడ్ కాంపిటేటివ్ ఎకానమీ. ఇండియా, నెహ్రూ వాజ్ ఎ ఫ్యూడల్. అప్పటికే ల్యాండ్ లార్డు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. లండన్ లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కారు వస్తుంది. అంత అఫ్లూయెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ. అక్కడి నుంచి ఇండియా 30-40 ఏళ్లు, 47 నుంచి 91 వరకు మనం కంపీట్ చేయలేకపోయాం. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 11వ లార్జెస్ట్ ఎకానమీ, 4వ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం, 3వ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2038కి అన్ని సర్వేల ప్రకారం 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే, ఆ పబ్లిక్ పాలసీస్ లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. పీపీపీ మోడల్సే వస్తాయి. పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పార్ట్నర్షిప్, ఏదర్ రోడ్, ఎయిర్పోర్ట్ లాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీ వస్తాయి. అది వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి. అడ్మినిస్ట్రేషన్ లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. హెల్త్ లో టెక్నాలజీ వల్ల హెల్త్ లో పెను మార్పులు వస్తాయి. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు. సంజీవని ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్ కి వెళ్ళి, అదే మరి క్యూరేటివ్ హెల్త్ కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా చేసి, ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది.